లాస్యా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనేది ఒక ఒపీనియన్ ఉంది అందరికి. మీకుందా? బిగ్ బాస్ అందరికీ చూడడానికి ఓన్లీ మోనల్ అండ్ అభిజిత్, అఖిల్ వీళ్ళ ముగ్గురి డ్రామాని ఎక్కువ చూపిస్తుంది అనేది ఒక టాక్ ఉంది. మీరేమంటారు? ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంది. ఆ ట్రయాంగిల్ లవ్ స్టోరీ, ఆ ఏ లవ్ స్టోరీ అన్నిట్లో ఉన్నారు కానీ కాంట్రవర్సీలో లేరు. కాంట్రవర్సీ అంటే నేను అక్కడికి వెళ్ళి లవ్ స్టోరీ క్రియేట్ చేయడానికి నేను వెళ్ళలేదు. హాయ్, హలో, నమస్తే, నేను మీ ఇందు. వెల్కమ్ టు ఎన్టీవీ. సో మనం ఎవ్రీ డే అందరం చాలా 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 ఆ టైం ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు ఎపిసోడ్ చూద్దామా అని వెయిట్ చేస్తూ ఉంటాము. సో మన ఫేవరెట్ కంటెస్టెంట్స్ అందరూ ఉన్నారు. అండ్ అలా జరుగుతున్న టైంలో ఒక అందమైన అమ్మాయి బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇచ్చేసింది. ఆ అమ్మాయి మన స్వాతి దీక్షిత్. బట్ సడన్గా ఆ అమ్మాయి ఎలిమినేట్ అన్నారు. సో అందరం కూడా షాక్ అయిపోయాం. సో ఆ ఎలిమినేట్ అయిన అమ్మాయి మనతో పాటు ఉంది. సో ఆ అమ్మాయితో మాట్లాడుతూ అసలు ఏం జరిగింది, ఆ సీక్రెట్స్ ఏంటో తెలుసుకుందాం. హాయ్ స్వాతి. హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్వశ్చన్ అడుగుతాను. సో ఇంత అందంగా ఎలా మెయింటైన్ చేస్తున్నారు? ఏం లేదు, మెయింటైన్ అంటే యూ హ్యావ్ టు బీ ప్యూర్ ఫ్రమ్ ద హార్ట్. పాజిటివ్గా థింక్ చేయాలి, పాజిటివ్గా ఉండాలి, వేరే వాళ్ళ గురించి చెడుగా థింక్ చేయకూడదు. ఎట్లాంటి నెగిటివ్ థాట్స్ ఉండకుండా ఉంటే వాట్ ఎవర్ ఇస్ ఇన్సైడ్ బయట కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఫుడ్ విషయంకి వస్తే నేను ఎక్కువ జంక్ ఫుడ్ తిన్నాను, హెల్దీ ఫుడ్ తింటాను, అంతే. సో ఎంత పాజిటివ్గా ఉంటే అంత పాజిటివ్ ఫేస్లో కనిపించేస్తుంది అంటే ఓకే ఫైన్. సో బట్ అంత పాజిటివ్గా ఉన్న అమ్మాయి ఎందుకు అంత తొందరగా బయటకు వచ్చేసింది? అసలు మేమందరం చాలా అంటే చాలా సాడ్లో ఉన్నాం నిజానికి. చాలా షాక్ అయ్యారు. మిమ్మల్ని కలుసుకోవడం హ్యాపీగా ఉంది, బట్ కొంచెం తొందరగా కలుసుకోవడం జర్నీ లాగా. ఎగ్జాక్ట్లీ, నేను కూడా చాలా షాక్ అయ్యాను. నాకు కూడా ఏంటంటే ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్. లోపలికి వెళ్ళినప్పుడు ఏంటంటే నేను చాలా యాక్టివ్గా ఉంటాను అండ్ టీమ్కి కూడా చాలా వాళ్ళకి తెలుసు నేను ఎలా ఉంటాను ఏంటి అనేది. అందుకే ద బీన్ యునో బిహైండ్ మీ అనమాట, తీసుకోవాలి అని. ఇఫ్ నేను అంత యాక్టివ్గా ఉండకపోయి ఉంటే, నేను అంత టాలెంట్ లేకపోయి ఉంటే నన్ను హౌస్లోకి తీసుకునేవాళ్ళు కాదు. అండ్ ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్. మీరు చూసినప్పుడు కూడా ఎలిమినేట్ అయ్యారు అన్నప్పుడు మీరు నా ఫేస్లో ఎక్స్ప్రెషన్ చూడాలి. అంతే, అసలు మాకు నిజంగా అదే అక్కడ కూడా క్యూట్నెస్సే కనిపించింది నిజానికి. చాలా షాక్ అయిపోయారు వెంటనే, అసలు కొంతసేపు మాట్లాడలేదు. నేనేంటి అవ్వడం ఏంటి, అండ్ అక్కడ కూడా ఇప్పుడు చిన్న చిన్న వాటికి ఏడుస్తున్నారు అందరూ. నాకు దానికి ఏడవాలనిపించలేదు. బికాజ్ ఐ నో నేను ఎందుకు అయ్యాను అనే క్వశ్చన్ మార్క్ నాకు మైండ్లో ఉంది. అవ్వలేదేమో అని అనుకుంటున్నాను నేను, అంతే. లోపలికి వెళ్ళిన తర్వాత అందరూ షాక్. నోయల్ షాక్, అభిజిత్, దివి, చాలామంది, అఖిల్, మోనాల్ కూడా వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చూపించారు. వాళ్ళందరూ షాక్. బికాజ్ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు నేను ఏం చేస్తున్నాను. ఇంట్లో వాళ్ళు ఇప్పుడు డెఫినెట్గా నేను మీకు చెప్తే తప్ప మీకు తెలీదు, ఆడియన్స్కి కూడా నేను చెప్తే తప్ప వాళ్ళకి తెలీదు. ఏది చూపిస్తారో దాని మీద ఒక జడ్జ్మెంట్ అనేది ఉంటుంది వాళ్ళకి. నేనేం చేశాను అన్నది నేను చెప్తే తప్ప ఇంకెవరికి తెలీదు. సో టుడే ఐమ్ హియర్ అండ్ నేనేం చేశాను, ఇంట్లో వాళ్ళకి చాలా క్లారిటీ ఉంది. సో నాకంటే వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా ఉండే తను వెళ్ళదు అని. నేనే ఒక రోజు లేదు నేను నామినేషన్స్కి వచ్చాను, నాకు టెన్షన్ వేస్తుంది. ఏంటి నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు, నువ్వు అస్సలు వెళ్ళవు అని దివి వాస్ టెల్లింగ్ మీ అనమాట. నువ్వు అస్సలు దాని గురించి టెన్షన్ పడకు అంటే ఐ ఫెల్ట్ ఓకే. అండ్ అదే నేను క్యారీ చేస్తున్నాను. బట్ ఎంత తొందరగా నేను బయటకు వచ్చేస్తాను అని అనుకోలేదు. అండ్ ఐ గాట్ దిస్ ట్యాగ్, నువ్వు కంటెంట్ ఇవ్వలేదు, నువ్వేం చేయలేదు అనే ట్యాగ్ వచ్చింది. దానికి నేను చాలా షాక్ అయ్యాను. బికాజ్ నేను ఏదైతే చేశానో నాకు తెలుసు. బయటకు వచ్చిన వెంటనే నేను ఎలా ఉంది రెస్పాన్స్ అనేది నాకు తెలియదు. నేను ఒక్కరోజు నేను వచ్చాను, చూసాను ఏంటి ఎలా ఏంటి అని. నేను చేసిన దాంట్లో అట్లీస్ట్ 20% చూపించినా నేను హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. ఐఎమ్ స్టిల్ నాట్ ఫీలింగ్ బ్యాడ్ ఎట్ ఆల్. అండ్ నేను ఛానల్ని ఏమనట్లేదు, నేను టీమ్ని ఏమనట్లేదు. ఎండ్ ఆఫ్ ద డే వాట్ దే వాంట్ దే విల్ టేక్. జనాలు ఏం చూస్తారు, ఆడియన్స్కి ఏం నచ్చుతుందో అదే వాళ్ళు తీస్తారు. కానీ ఐ డిడ్ వాట్ ఐ కుడ్. నేను ఫస్ట్ ఎపిసోడ్లో మీరు చూసుంటారు, నేను చాలా యాక్టివ్గా డాన్స్ చేశాను. సో డాన్స్ వచ్చిన అమ్మాయి ఎవ్రీడే డాన్స్ చేయకుండా ఉంటుందా? ఉండదు. అండ్ మిగతా ఫస్ట్ టాస్క్లో నిన్న అవన్నీ నేను చెక్ చేసుకుంటూ ఉన్నాను. మా సిస్టర్తో కూర్చొని ఏది చూపించారు ఏం చూపించలేదు అన్నీ నేను చూడలేను కాబట్టి ఇవన్నీ నేను అడుగుతూ ఉన్నాను.
డాన్స్ చూపించలేదు, నవరసాలు అన్నారు, యాక్టింగ్ ఇస్ సంథింగ్ ఐమ్ వెరీ ప్యాషనెట్ అబౌట్. అది అన్నీ చూపించలేదు, రెండే చూపించారు. అండ్ చాలామంది టాలెంటెడ్ ఇంట్లో అందరూ దే ఆర్ గుడ్ ఇన్ దర్ ఓన్ వే. మహబూబ్ కూడా డాన్స్ నేర్పించాడు అందరికీ, ఆ డాన్స్ కూడా చేశాను. అక్కడ చూపించలేదు, అది గున్నా గున్నా మామిడి అని. దట్ వాజ్ ఏ హైలైట్. అందరికంటే నాది బాగుంది అని అన్నారు అక్కడ అందరూ, బాగుంది మీది అని. హారికాది నాది మీది చాలా బాగుంది ఈరోజు అంటే అది రాలేదు. ఐమ్ ఫీలింగ్ బ్యాడ్ అబౌట్ ఇట్. అది. అండ్ నేను ఐమ్ ప్రొఫెషనల్ యోగా ప్రాక్టీషనర్. ఓకే, యోగా నేను చేశాను ఎవ్రీడే. అభిజిత్ నాతో యోగా చేశాడు, మెడిటేషన్ చేశాడు, అది వేయలేదు. అందరు యోగా చేశారు. జస్ట్ అవినాష్ తోటి గేమ్ అఖిల్ చేశాడు, అది కూడా అన్సీన్లో వేశారంట. సో అమ్మగారు చేశారు యోగా. నేను ఆల్మోస్ట్ అందరితో దివ్యతో చేయించాను, యోగా చేశాము. సో దేర్ వాజ్ లైక్ డెఫినెట్గా ఏదో ఒక యాక్టివిటీలో ఉండే. ఐ వాజ్ ఆక్యుపైడ్. కిచెన్లో ఉండే, డాన్స్లో ఉండే, టాస్క్లో ఉండే, అన్నిట్లో ఉన్న తర్వాత అది ఎందుకు టెలికాస్ట్ అవ్వలేదు అన్నది నేను ఇంకా అదే షాక్లో ఉన్నాను. అన్నిట్లో ఉన్నారు కానీ కాంట్రవర్సీలో లేరు. కాంట్రవర్సీ అంటే నేను అక్కడికి వెళ్ళి లవ్ స్టోరీ క్రియేట్ చేయడానికి నేను వెళ్ళలేదు. బికాజ్ నాకు అవసరం లేదు లవ్ స్టోరీ. ఐ ఫీల్ ఐఎమ్ ఇనఫ్ టాలెంటెడ్, ఐ హ్యావ్ డన్ మూవీస్, నాకు తెలుసు. సో వాట్ ఎవర్ ఐ యామ్, నేను ఆ కంటెంట్ చూపించుకోవడానికి వెళ్ళాను. నాకు లేనిది క్రియేట్ చేసి ఫేక్గా ఉండడం నాకు రాదు వేరే వాళ్ళలాగా. ఐఎమ్ నాట్ సమ్వన్ హూ ఇస్ మ్యానిపులేటివ్. నేను ఇద్దరితో ముగ్గురితో ఆడుకోవడానికి నేను అక్కడ వెళ్ళట్లేదు. ఎండ్ ఆఫ్ ద డే ఐ హ్యావ్ మై ఫ్యామిలీ అవుట్ సైడ్, ఐ హ్యావ్ మై ఫ్రెండ్స్. ఒకవేళ నేను అలా కాకుండా లోపలికి వెళ్ళి అలా చేస్తే ఐఎమ్ ఎ ఫెయిల్యూర్. డెఫినెట్గా నేను యాక్ట్ చేస్తే లోపలికి వెళ్ళి లాభం లేదు. నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ నన్ను రిజెక్ట్ చేస్తారు. నువ్వు ఇలా కాదు కదా బయట, వై యూ డూయింగ్ దిస్ అని చెప్పి అంటారు. టీఆర్పీ గురించి వాటి గురించి నేను లేని పర్సనాలిటీని నేను పోర్ట్రేట్ చేసుకోలేను. నేనేంటో నేను అదే పోర్ట్రేట్ చేసుకుంటాను కదా. అండ్ దేర్ వాజ్ లాట్ ఆఫ్ కంటెంట్ డెఫినెట్గా. ఇప్పుడు ఎవరితో మాట్లాడలేదు అని, ఎవరితో మింగిల్ అవ్వలేదని క్రియేట్ అయిందంటే దట్స్ రాంగ్. ప్రతి ఒక్కరితో మింగిల్ అయ్యాను. థర్డ్ డే దివి చెప్తూ ఉంది ఏంటంటే, నేను రాగానే 3 weeks పట్టింది నేను కొంచెం కలవడానికి, నువ్వేంటి 3 daysలో నువ్వు వచ్చి 1 week లాగా అనిపించట్లేదు, నువ్వు మాతో ముందు నుంచి ఉన్నట్టు ఉంది అని. ఇలా ఎందుకు అంటారు? అండ్ అభిజిత్ సపోర్ట్ చేస్తున్నాడు, నోయల్ సపోర్ట్ చేస్తున్నాడు, అక్కి సపోర్ట్ చేస్తున్నాడు, లాస్యాకి కొంచెం ప్రాబ్లం ఉంది. వాళ్ళు నాకు ఎందుకు సపోర్ట్ చేస్తారు? ఇఫ్ ఐఎమ్ నాట్ టాలెంటెడ్, ఇఫ్ ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ ఇన్ ద హౌస్, వై విల్ దే సపోర్ట్ మీ? రైట్. They were not supporting Kumar Sai. ఎందుకంటే he is not entertaining anyone. He was not doing anything. ఆయన అసలు ఏమీ చేయట్లేదు కాబట్టి ఆయన నామినేట్ చేస్తున్నారు. దట్ వాజ్ ద రీజన్. సో అమ్మగారికి కూడా నేను స్ట్రాంగ్ అని తెలుసు. యు ఆర్ వెరీ స్ట్రాంగ్, నేను నిన్ను నామినేట్ చేస్తున్నాను ఫర్ ఎ సిల్లీ రీజన్, నీకు ఓట్స్ వచ్చేస్తాయి, యూ విల్ బి సేవ్డ్ అన్నారు. కాబట్టి ఆ రీజన్ వల్ల నేను నామినేట్ అయ్యాను. ఆయన కూడా షాక్ అయ్యారు. అంటే నాగార్జున గారితో నేను స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు ఆయన కూడా సేఫ్ గేమ్ ఆడొద్దని నాకు అర్థమైంది అన్నారు. సో ఐ సా దట్ గిల్టీ ఫీలింగ్ డెఫినెట్గా. సో ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీకు తెలుసా మీరు వచ్చేసిన తర్వాత లోపల మీ గురించి చాలా యుద్ధాలు జరుగుతున్నాయని? అవునా? సో చూడలేదా మీరు నిన్న మొన్నటి ఎపిసోడ్? ఐ థింక్ టైం లేదు, నేను నిన్ననే వచ్చాను. అంటే నామినేషన్స్ ప్రక్రియ మళ్ళీ స్టార్ట్ అవుతుంది కదా, సో ఆ దాంట్లో సో నోయల్, సో మీరు ఎలిమినేట్ అయిన కారణంతో అమ్మగారిని ఎలిమినేట్ చేశారు. సో అక్కడి నుంచి వార్ స్టార్ట్ అయింది. సో అంటే నోయల్ మీకు ముందే పరిచయమా? నాకు ముందు పరిచయం లేదు, ఇంట్లోకి వెళ్ళిన తర్వాతే పరిచయం యాక్చువల్గా. సో అందరు ఇదే డౌట్ అడుగుతున్నారు. నిన్న ఎపిసోడ్లో కూడా చూపించారా? 2 episodes అయినాయి అనుకుంటా వచ్చిన తర్వాత. సో హీస్ స్టిల్ ఫైటింగ్ ఫర్ మీ, హీస్ సచ్ అ గుడ్ ఫ్రెండ్. తనకి నాకు వీ షేర్ అ వెరీ గుడ్ బాండ్. అక్కడ అసలు ఎమోషన్ కొంచెం కూడా కనిపించలేదు, బట్ ఇక్కడ ఎమోషన్, బికాజ్ ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ ఇన్సైడ్. నాకు ఎమోషనల్ అవ్వాల్సిన అవసరం నాకు రాలేదు లోపల. ఎవ్రీథింగ్ నేను అన్నీ చూస్తున్నాను కదా, ఎవ్రీథింగ్ లుక్స్ వెరీ ఫేక్. కొంతమంది, అందరూ కాదు. సో హీ వాజ్ వన్ జెన్యున్ ఫ్రెండ్ టు మీ. నేను బయటికి వచ్చిన తర్వాత కూడా హీస్ ఫైటింగ్ ఫర్ మీ. మీకు దాంట్లోనే అర్థం అవ్వాలి తన బాండ్ నా బాండ్ ఏంటో. అసలు కొన్ని రోజుల్లోనే అదే మీకు ఏడ్చిన రోజు, నేను ఎలిమినేట్ అయిన రోజు, నేను బయటికి వచ్చేసిన తర్వాత మాట్లాడింది ఎవ్రీథింగ్
చూసుకుంటే మీకు క్లారిటీ ఉంటుంది తనకి నాకు ఎంత స్ట్రాంగ్ బాండ్ ఉందో. బట్ అవన్నీ కూడా మాకు ముందు ఎపిసోడ్స్లో కొంచెం కొంచెం చూపించినట్లయితే ప్రేక్షకులకి ఇంకా మంచి క్లారిటీ ఉండేది. సో యాక్చువల్లీ ఇప్పుడు ప్రేక్షకుల దృష్టిలో ఏంటంటే నోయల్ అనవసరంగా నామినేట్ చేశాడేమో అని ఒక ఫీల్ అనమాట. అంటే మీ ఇద్దరి మధ్య బాండింగ్ సరిగా చూపించకపోవడం వల్ల అదే ఆ మిస్టేక్ అవుతుంది. బికాజ్ ఇక్కడ పాయింట్ ఏంటంటే చాలామంది నాకు టెక్స్ట్ చేస్తున్నారు, కొంతమంది ఆడియన్స్ ఏంటంటే ఒక క్లారిటీ ఉంది, తను ఎందుకు చేస్తున్నాడు మిమ్మల్ని సపోర్ట్. నోయల్ ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ పర్సన్. ఒక అబ్బాయి ఒక అమ్మాయి గురించి ఏడవడం అనేది అసలు జరగదు. అలాంటి పర్సన్ మీ గురించి మీరు ఎలిమినేట్ అయిన తర్వాత కంటిన్యూస్గా 2 ఎపిసోడ్స్లో హీ వాజ్ టాకింగ్. ఐఎమ్ ప్రిటీ షూర్ హీ మస్ట్ బి టాకింగ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మాట్లాడుతూ ఉంటాడు. ఐఎమ్ వెరీ షూర్ బికాజ్ ఐ నో హిమ్. అంతా అంటే నామినేట్ చేసిన రోజు ఒక వార్ జరిగింది అండ్ నెక్స్ట్ డే తిని వెళ్ళి సారీ చెప్తున్నా, ఆయన పెళ్లి చేసుకుంటావు అమ్మాయిని చేసుకోవాలంటే బయటకు వెళ్ళి, సో ఇలాంటి టాక్ అనమాట. యా సో నీకు సో ఇంత పెద్ద వార్ జరుగుతుంది అనమాట స్వాతి గురించి అక్కడ. బట్ సో అంటే మీతో మాట్లాడిన తర్వాత తెలుస్తుంది వాట్ యు ఆర్ అనేది. దానికి ఇంకొక రిలేషన్ రేస్ చేయడం, ఇంకొక రిలేషన్ అంటగట్టడం అంటే రాంగ్ అజంప్షన్స్తో మంచి ఫ్రెండ్షిప్కి యూనో పేరు పాడు చేయకూడదు. వీ షేర్ అ వెరీ 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 గుడ్ బాండ్. ప్యూర్ వాట్ ఎవర్ వీ హ్యాడ్ వాజ్ వెరీ ప్యూర్. చాలా మంచి ఫ్రెండ్ తను నాకు. తక్కువ టైంలో వీళ్ళందరికీ తెలుసు నేను 2 వీక్స్ తర్వాత వెళ్తున్నానని. వాళ్ళు కిడ్స్ కాదు కదా, నేను ఎవరిని ఫోర్స్ చేసి ఫ్రెండ్షిప్ చేయండి నాతో అని అనలేను. దే ఆర్ నాట్ ఫూల్స్. వాళ్ళు మెచ్యూర్డ్ పీపుల్. అభిజిత్ అయినా, నోయల్ అయినా, అఖిల్ అయినా వీళ్ళందరూ నాకు చాలా క్లోజ్ అయ్యారు. ఎవరో ఒకరు చెప్తే వాళ్ళు రాలేరు కదా, వాళ్ళంతటా వాళ్ళు వచ్చి వాళ్ళంతటా వాళ్ళు నాతో టైం స్పెండ్ చేసి వాళ్ళంతటా వాళ్ళు నాతో క్లోజ్ అయ్యారు. సో ఒక పర్సన్ నా గురించి ఫైట్ చేస్తున్నాడు, ఒక పర్సన్ ఏడుస్తున్నాడు అంటే డెఫినెట్గా నాకు తెలియదు, ఎపిసోడ్ చూడలేదు. వచ్చిన తర్వాత నా ఫ్యామిలీ అంటున్నారు ఏంటి తను అంత ఏడుస్తున్నాడు అంటే, ఏంటి అవును ఏడ్చాడు కరెక్టే అని, నా ఫ్రెండ్ కాబట్టి అంటే నీ ఫ్రెండ్ నీకు అంత క్లోజ్ మరి చూపించలేదేంటి అంటే ఐ వాజ్ లైక్ బ్లాంక్ అయ్యాను. చూపించలేదా, ఓకే. బికాజ్ చాలాసేపు మేమే ఇద్దరం కూర్చొని మాట్లాడుకునే వాళ్ళం. ఇట్ వాజ్ మీ, నోయల్ అండ్ అభిజిత్. ఎక్కువ కబుర్లు చెప్పుకునే వాళ్ళం, ఎక్కువ టైం స్పెండ్ చేసేవాళ్ళం. అది చూపిస్తే ఈ క్వశ్చన్ అనేది రైజ్ అయ్యేది కాదు ఆడియన్స్లో. అండ్ చాలామంది ఏంటి వెళ్ళిపోయిన తర్వాత ఇంకేం పాయింట్ లేకుండా తన గురించి హీస్ మై ఫ్రెండ్, హీస్ ఫైటింగ్ ఫర్ మీ. అండ్ జనాలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దీన్ని ఇంకో విధంగా రాంగ్ వేలో పోర్ట్రేట్ చేయకూడదు. అది చాలా తప్పు. తనకి ఫ్యామిలీ ఉంది, తనకి ఫ్రెండ్స్ ఉన్నారు, తను ఏంటో వాళ్ళకి తెలుసు. నాకు తెలియదు అసలు. నేను ఇంట్లో వెళ్ళిన తర్వాతే తను నాకు ఫ్రెండ్ అయ్యాడు. సో దాన్ని ఇంకో విధంగా మాస్టర్కి తెలుసు హౌ వివేర్ అనేది. మాస్టర్కి తెలుసు, ప్రతి ఒక్కరికి ఇంట్లో తెలుసు హౌ వివేర్ అని, మేము ఎంత క్లోజ్గా ఉన్నాం ఏంటి అని. డెఫినెట్గా ఈ అమ్మాయి చాలా టాలెంటెడ్. ఈ అమ్మాయి ఏం చేసింది, ఖాళీగా కూర్చుందా లేకపోతే ఏదైనా చేసిందా, కంటెంట్ ఇచ్చిందా, టాస్క్ చేసిందా లేదా అనేది ఇంట్లో వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళ నా గురించి ఫైట్ చేస్తున్నారు, లేకపోతే చేసేవాళ్ళు కాదు. నేను దీని గురించి ఇంత డిస్కషన్ కూడా పెట్టేదని కాదు. ఇఫ్ ఐ నో దట్ ఐ డిడ్ంట్ డూ ఎనీథింగ్, నేను ఎందుకు ఫైట్ చేస్తాను? నేను ఇప్పుడు కూడా ఫైట్ చేయట్లేదు, చెప్తున్నాను. నేను నా వల్ల ఇంకొకరికి బ్యాడ్ నేమ్ రాకూడదు. ఫ్రెండ్షిప్ అనే దానికి వాల్యూ అనేది ఇవ్వాలి. ఆడియన్స్ కూడా కొంతమంది అర్థం చేసుకుంటున్నారు. ఏడ్చాడంటే ఇంటర్లింక్డ్ ఉండాలి కొంచెం. ముందు ఏం చూపించకుండా ఏడ్చాడంటే మాకు అర్థం కావట్లేదు తను ఎందుకు ఏడుస్తున్నాడు అనే క్వశ్చన్ రేజ్ అవుతుంది. అక్కడితో ఒక క్వశ్చన్ అనేది రేజ్ అయింది డెఫినెట్గా. అది కాకుండా నెక్స్ట్ ఎపిసోడ్లో హీ నామినేటెడ్ అమ్మగారు. ఎందుకు అమ్మగారిని నామినేట్ చేశాడు? అండ్ తను చెప్పిన పాయింట్ కూడా సిల్లీ రీజన్ ఉండకూడదు, ఏదైనా స్ట్రాంగ్ రీజన్ ఉంటే చేయాలి. అనవసరంగా మీరు ఒక అమ్మాయిని ఇది చేశారు కదా అన్నాడు. అక్కడ అది చూపించారు. ఐఎమ్ గ్లాడ్ అట్లీస్ట్ అది చూపించారు, సో దట్ అందరికీ అర్థమవుతుంది. అండ్ సోహెల్ దాని గురించి సంథింగ్ ఏదో అన్నాడు, మెహబూబ్కి చేయట్లేదు, నువ్వు అమ్మాయి లేదా, అమ్మాయి కోసం ఎందుకు చేస్తావు అంటే నేను తనకి మాట ఇచ్చాను అన్నాడు. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇట్స్ ఆల్ ఇంటర్లింక్డ్. ముందున్న సీన్స్ ఏవి కూడా చూపించట్లేదు. అవి చూపించకుండా లాస్ట్లో అభిజిత్ సపోర్ట్ తీసుకుంటుంది, నోయల్ సపోర్ట్ తీసుకుంటుంది, వీళ్ళ సపోర్ట్ తీసుకుంటుంది. అంటే ఎందుకు తీసుకుంటుంది? నాకు ఆట ఆడడం రాక సపోర్ట్ తీసుకోవడం కాదు, నేను ఆడాను కాబట్టి నేను సడన్గా వెళ్ళిపోతూ ఉంటే నాకు సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు. సో ఐ ఫీల్ ఎవరైనా రాంగ్గా
అంటే మాత్రం మా ఫ్రెండ్షిప్ గురించి ఐ కాంట్ టేక్ ఇట్. అండ్ డెఫినెట్గా హీస్ సమ్మన్ హూస్ వెరీ స్పెషల్. హీఈస్ అ వెరీ వెరీ గుడ్ పర్సన్. నాకే కాదు, హీ వాజ్ సపోర్టింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఇన్ ద హౌస్. నాకు మాత్రమే కాదు, హీస్ క్లోజ్ టు ఎవ్రీ వన్ ఇన్ ద హౌస్. ఓకే, ఇది ఇంకో విధంగా సింపతి గెయిన్ చేస్తున్నాడా, సేఫ్ గేమ్ ఆడుతున్నాడా, పర్సన్ లేడు కాబట్టి ఎలిమినేట్ అయింది, ఆ అమ్మాయి ఎలిమినేట్ అయిన తర్వాత అమ్మాయి పేరు యూస్ చేసుకొని సేఫ్ గేమ్ ఆడుతున్నాడా అంటే తనకు అవసరం లేదు. నోవెల్ ఈజ్ వెరీ టాలెంటెడ్, మీకు తెలుసు. హీ వాజ్ నాట్ వెల్. ఆ వీక్లో ఐ డోంట్ వాంట్ టు సే దిస్ బికాస్ వాళ్ళ పేరెంట్స్ ఫీల్ అవుతారు. తనకి బాగాలేనప్పుడు డెఫినెట్గా మీకు బాగాలేకపోతే మీ పేరెంట్స్ మీకు గుర్తొస్తారు వెంటనే. బికాజ్ అక్కడ ఎవరు ఫ్యామిలీ పర్సన్స్ కాదు, ఫ్యామిలీ నుంచి ఉన్న వాళ్ళు కాదు అడగడానికి, ఎవ్రీ సెకండ్ వచ్చి చెక్ చేయడానికి, బాగుందా, కాలు బాగుందా, నువ్వు బాగున్నావా అని ఎవరు అడగరు. మనకి ఒంట్లో బాగాలేకపోతే మనది మనమే చూసుకోవాలి అక్కడ. ఆ మూమెంట్లో లోన్లీగా ఎవరైనా ఫీల్ అవుతారు. ఆ మూమెంట్లో తనకి ఫ్యామిలీ గుర్తొచ్చింది. అప్పుడు నేను వెళ్ళి టెన్షన్ పడుకో, ఇంటికి వెళ్ళిపోతా అలాంటివి అనకు, నువ్వు స్ట్రాంగ్గా ఇంట్లో ఉంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. నోవెలనే కాదు, ఎవరైనా సరే హెల్త్ ఇష్యూస్ ఏమైనా వస్తే డెఫినెట్గా లోగా ఫీల్ అవుతారు. సో ఐ వాజ్ దేర్. మీ అండ్ అభిజిత్ వాజ్ దేర్. అభిజిత్, నాట్ ఓన్లీ మీ, మేమిద్దరం ఉండి తనకి కన్సోల్ చేసేవాళ్ళం. చేసి తనకి కాళ్ళు కొంచెం స్వెల్లింగ్ వచ్చి కొంచెం ప్రాబ్లం అయిందనమాట. అప్పుడు తనకి ఆయింట్మెంట్స్, ఆయిల్స్ అవన్నీ పెట్టి, తను ఎంత నాకు క్లోజ్ అయితే నేను తన ఫీట్ టచ్ చేస్తాను. ఐ హ్యావ్ నెవర్ డన్ దాట్ టు ఎనీ వన్. ఐ డోంట్ వాంట్ టు సే దిస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎనీ వన్, బట్ ఐఎమ్ టెలింగ్ ఇట్ బికాస్ వీఆర్ క్లోజ్. వీ వేర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. మాకు ఆ బాండ్ అనేది క్రియేట్ అయింది. ఆ బాండ్ చూపించుంటే బాగుండేది, డెఫినెట్గా ఆడియన్స్కి అర్థమయ్యేది. సో దట్ ఇప్పుడు తను బయటకు వచ్చిన తర్వాత తను ఇంకో ట్రయాంగిల్లో లేకపోతే ఇంకో లవ్ స్టోరీ స్టార్ట్ చేయడానికి చేస్తున్నాడు అనే పిచ్చి మాటలు నాకు నచ్చట్లేదు. సో ఒక పర్సన్ అనవసరంగా అనకూడదు, దట్ ఈస్ వెరీ రాంగ్. సో జస్ట్ బికాజ్ హీస్ మేల్, జస్ట్ బికాజ్ ఆయన అబ్బాయి కాబట్టి ఇలా మాట్లాడుతున్నారు. అక్కడ నేను అమ్మాయి అయినా అబ్బాయి అయినా తను అలానే ఉండేవాడు, తను అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే మేము అలానే ఉండేవాళ్ళం. ఫీమేల్ అయి ఉంటే, అమ్మాయి అయి ఉంటే క్వశ్చన్స్ ఏమి ఉండవు కదా. అబ్బాయి కాబట్టే కదా ఇలా అన్నీ అంటున్నారు. ఓకే, సో బిగ్ బాస్ అందరికీ చూడడానికి ఓన్లీ మోనల్ అండ్ అభిజిత్, అఖిల్ వీళ్ళ ముగ్గురి డ్రామాని ఎక్కువ చూపిస్తుంది అనేది ఒక టాక్ ఉంది. మీరేమంటారు? నేను చూడలేదు, లోపల ఉన్నాను కాబట్టి నేను ఇంకా చూడలేదు యాక్చువల్గా. నేను ఒక్కటి రాగానే నేను చెక్ చేసుకున్నానంటే నావేమున్నాయి ఏంటి, బికాజ్ ఐ హ్యావ్ టు టాక్ కదా. నావేంటి మీరు ఏం చేశారు ఏం చేయలేదు అని నాకు కాల్స్ వస్తున్నాయి. ఇది మేము మిమ్మల్ని చూడలేదు, మీరు స్క్రీన్ స్పేస్ చాలా తక్కువ తీసుకున్నారు, ఏంటి మీరు ఏం చేయలేదా అనే క్వశ్చన్ రేజ్ అయితే అప్పుడు ఐ సాట్ విత్ మై ఫ్యామిలీ. ఐ ఆస్క్ దెమ్ అసలు ఏం చూపించలేదు, నేను ఏం చేశాను అని. అప్పుడు నేనేం చేశాను అనేది నేను షేర్ చేసుకున్నాను. అప్పుడు నాకు ఒక క్లారిటీ వచ్చింది. నేను ఎవరిని ఎంత చూపిస్తున్నారో అనే క్లారిటీ కూడా నేను చూడలేదు, నేను అంతవరకు వెళ్ళలేదు బికాజ్ నిన్ననే వచ్చాను కదా. సో ఓకే, వాళ్ళ ముగ్గురు మీద అసలు మీ ఒపీనియన్ ఏంటి, అసలు ఏం జరుగుతుంది? అంటే ఇందాక మీరు మాట్లాడుతూ అన్నారు, సో డ్రామా చేయడం, సో అందరినీ తిప్పుకోవడం ఇది నా పని కాదు అని. సో అక్కడ ఎవరు చేస్తున్నారు అనిపిస్తుంది అలా? కంటెంట్ ఇవ్వాలి, డెఫినెట్గా కంటెంట్ ఇవ్వాలి. ఎవ్రీబడి ఈజ్ వెరీ వెరీ టాలెంటెడ్ దేర్. నేను ఎవరిని అండర్మైన్ చేయట్లేదు, ఎవరిని తక్కువ చేసి మాట్లాడట్లేదు. నేను ఒక్కొక్కరు ఒక్కొక్క స్ట్రాటజీ ఉంది, ఒక్కొక్కరు ఒక్కొక్క గేమ్ ప్లే చేస్తున్నారు. ఇట్స్ గుడ్. నాకు ఎవరితో పర్సనల్ ఇష్యూస్ ఎవరితో లేవు. ఇప్పుడు నేను ఏదైనా ఇంటర్వ్యూ ఇస్తున్నా, ఒకరి గురించి చెప్తూ ఉంటే నేను వాళ్ళని కార్నర్ చేస్తున్నాను అని అనుకుంటారు. ఐ డోంట్ వాంట్ టు డూ దాట్. బట్ ఒక్కొక్కరు నాకు ఎలా అర్థమయ్యారు అనేది నా ఒపీనియన్ నేను మీకు చెప్తున్నాను అంతే. సో ఐ హ్యావ్ నథింగ్ టు డూ. నేను వాళ్ళ క్యారెక్టర్ని కూడా జడ్జ్ చేయట్లేదు. అక్కడ ఉన్నది 16 మెంబర్స్ కంటెస్టెంట్స్ కాబట్టి ఆ 16 మెంబర్స్ మధ్యలోనే తిరుగుతూ ఉంటుంది ఏ ఎమోషన్ అయినా సరే. ఆ ఎమోషన్స్ అన్నీ అక్కడే ఉంటాయి, బయట వాళ్ళ గురించి ఆలోచించడం ఉండదు. సో డెఫినెట్గా అక్కడ ఏం జరిగింది దాని ప్రకారం ఒక ఒపీనియన్ ఉంటుంది కాబట్టి దాని ప్రకారం నేను చెప్తున్నాను. ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంది. ఆ ట్రయాంగిల్ లవ్ స్టోరీ, ఏ లవ్ స్టోరీ ఏంటో నాకు తెలియదు. అక్కడ నాకేం లవ్ స్టోరీ అనిపించట్లేదు especially, but I think Monal is pretty close to Akhil. Akhil is a very very good person. చాలా మంచి అబ్బాయి. He's very loyal. అంటే చాలా మంచితనం అంటారు కదా, గుడ్డిగా నమ్మేయడం, తెలియకుండా అంటే గుడ్డిగా ట్రస్ట్ చేయడం అంటారు కదా, దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఈస్ ట్రస్టింగ్ మోనాల్. మోనాల్ ఏం చేస్తుందంటే
ఐ నెవర్ సా హర్ ప్లేయింగ్ ఎనీ గేమ్. టాస్క్ చేయలేదు, కాయిన్స్ టాస్క్ ఆడలేదు. అఖిల్ ఆడితే పక్కన కూర్చుంది. వేరే ఏ టాస్క్ ఆడడం నేను చూడలేదు. ది ఓన్లీ థింగ్ ఐ సా అబౌట్ హర్ వాజ్ షీ వాజ్ క్రైమ్. తను ఏడవడం తప్ప నేనేం చూడలేదండి. అంటే ఏడవకుండా ఉంటే బాగుంటుంది, తన స్మైల్ బాగుంటుంది చూడడానికి. నవ్వుతూ హ్యాపీగా ఉంటే కూడా బాగుంటుంది చూసే వాళ్ళకి. ఊరికే ఏడుస్తూ ఉంటే నాకే అనిపించింది దానికి ఏడవాల్సిన అవసరం లేదు అసలు. ఇట్స్ వెరీ సిల్లీ. నేను ఎలిమినేట్ అయినప్పుడు నేను కూడా ఏడవలేదు అసలు. ఐ వాజ్ వెరీ హ్యాపీ, ఐ వాజ్ స్మైలింగ్. ఏడ్చే వాళ్ళని అసలు ఏడవకండి అని చెప్పేసి వస్తున్నారు. సో ఐ ఫెల్ట్ షీ వాజ్ జస్ట్ ప్లేయింగ్ అండ్ తనకు అర్థం అవ్వట్లేదు. కెమెరాస్ ఉన్నాయి, నేను ఇక్కడ అబద్ధం చెప్పినా సరే బయట వాళ్ళకి తెలిసిపోతుంది. సో లోపల డెఫినెట్గా చాలా జరుగుతున్నాయి. లోపల కనిపించేది బయట కనిపించేది ఒకటి కాదు. అండ్ నేను అక్కడ ఉన్నాను కాబట్టి, నేను చూశాను కాబట్టి నేను కొన్ని చెప్పగలను. అండ్ ఐ డోంట్ సీ ఎనీ లవ్ స్టోరీ ఇన్ సైడ్. మోనాల్ అఖిల్ అయితే క్లోజ్ చాలా. అఖిల్ రెస్పెక్ట్స్ హర్ అ లాట్, అందుకే ఐ లైక్ హిమ్. తను అమ్మాయిని చాలా రెస్పెక్ట్ చేస్తాడు. మోనాల్ ఈజ్ యూటిలైజింగ్, అంటే తన మంచితనాన్ని యూజ్ చేసుకుంటుంది అనిపించింది. మార్నింగ్ అంతా ఒకరితో మాట్లాడుతుంది. మార్నింగ్ నైట్ అఖిల్ పడుకున్న తర్వాత దెన్ షీ గోస్ టు అభి. సో అఖిల్కి అభికి ఇష్యూస్ లేవు అసలు. అఖిల్ ఉన్నప్పుడు అభి గురించి మాట్లాడుతూ ఉంటుంది. అఖిల్ పడుకున్న తర్వాత అభి దగ్గరికి వెళ్ళి అఖిల్ గురించి మాట్లాడుతూ ఉంటుంది. దానివల్ల వాళ్ళకి కొంచెం డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. లేకపోతే వాళ్ళిద్దరికి ఏం ఇష్యూస్ లేవు. దర్ వెరీ నైస్, బోత్ ఆర్ వెరీ నైస్, బోత్ ఆర్ టాలెంటెడ్, బోత్ ఆర్ వెరీ నైస్. సో నాకు క్లియర్గా కనిపించింది ఇష్యూ ఇక్కడ వీళ్ళిద్దరి మధ్యలో కాదు. షీఈస్ క్రియేటింగ్ దాట్, వీళ్ళిద్దరి మధ్యలో అది అవుతుంది అని ఐ ఫెల్ట్ ఇట్. ఓకే, అంతకు మించి ఏం లేదు. ఐ హ్యావ్ నథింగ్ టు సే అబౌట్ హర్. 2 days నుంచి మోనాల్ కంటిన్యూ ఏడుస్తూనే ఉందన్నమాట. 2 days నుంచి కాదు, ఫస్ట్ నుంచి ఏడుస్తుంది. అది ఓకే, బట్ మొన్న జరిగిన రచ్చలో ఇంకొంచెం ఎక్కువ అయింది. ఆ రచ్చ కూడా ఇట్స్ నాట్ అబౌట్ హర్. మీకు అర్థమవుతుంది, అక్కడ మోనాల్ టాపిక్ తెచ్చింది ఎవరు? అభిజిత్ తీసుకురాలేదు. అవును, మొన్న చేసిన టాస్క్లో నామినేషన్స్ అంటున్నారు కదా మీరు, అఖిల్ తీసుకొచ్చాడు. వాళ్ళ కాన్వర్జేషన్స్ అవుతున్నాయి అభిజిత్కి అఖిల్కి. అఖిల్ వాజ్ లైక్, మొన్న కూడా నువ్వు మోనాల్ని ఇలా అన్నావు. టాపిక్ ఎవరు తీసుకొచ్చారు? అఖిల్ ఈస్ లిటిల్ సెన్సిటివ్ అబౌట్ మోనాల్. ఓకే, తను తీసుకొచ్చాడు. అప్పుడు తను నార్మల్గా చెప్పొచ్చు, ఇఫ్ ఐ వాజ్ దేర్, నేను ఆమె పొజిషన్లో నేను ఉంటే, నేను టాపిక్ తీయకండి అంటాను, లేకపోతే నేను కామ్గా ఉంటాను. వచ్చి దిస్ ఈజ్ అ నేషనల్ టెలివిజన్, ప్లీజ్ డోంట్ డూ దాట్ అని అంత హైపర్ అవ్వాల్సిన అవసరం లేదు. బికాజ్ ఇట్ వాజ్ జస్ట్ అ స్మాల్ కాన్వర్జేషన్ కాబట్టి అక్కడ అది వేరే విధంగా క్రియేట్ అవుతుంది. యాజ్ ఇఫ్ ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి గురించి కొట్టుకున్నట్టు క్రియేట్ అవుతుంది. బట్ దట్ ఈస్ నాట్ ట్రూ. ఓకే, ఆ రోజు ఎలిమినేషన్స్లో మీరంతా ఉన్నప్పుడు మీరు ఎలిమినేట్ అవుతారని మీరు అనుకోలేదు అండ్ మేము అనుకోలేదు. మీ దృష్టిలో ఎవరు ఎలిమినేట్ అవుతారని? నా దృష్టిలో నిజంగా నేనైతే ఎలిమినేట్ అవుతానని అస్సలు అనుకోలేదు. 1% కూడా అనుకోలేదు. మేమైతే జస్ట్ ఫేక్ ఎలిమినేషన్ అని అనుకున్నాం. అండ్ ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా, నాట్ ఓన్లీ మీ, వెనకాల నోయల్ని చూస్తుంటే ప్రేయర్ చేస్తూ ఉంటాడు అని, ఫేక్ అంటే ప్రేయర్ చేస్తున్నాడు. వాజ్ జస్ట్ ప్రేయింగ్ అండ్ హీ వాజ్ షాక్. చూస్తే నేనేమో ఇలా పెట్టుకున్న తర్వాత బ్లాంక్ అయింది నా మైండ్. రియలీ నిజంగా అని ఐ వాజ్ ఓకే. బట్ నాకు తెలియదు కదా బయట ఎట్లా పోర్ట్రే అయింది, జనాలకు నేను నచ్చానా నచ్చలేదా ఏంటి అనేది నాకు తెలీదు. సో ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్. నేను పక్కన వాళ్ళని తక్కువ చేసి పక్కన వాళ్ళని యూజ్ చేసుకొని ఆడాలని మాత్రం అనుకోలేదు. నేను ఎలా ఉన్నానో నేను అలానే ఆడాలనుకున్నాను. వెళ్ళాను, ఐ హ్యావ్ గివెన్ ద కంటెంట్. లెట్ మీ సీ, బయటికి వచ్చిన తర్వాత ఏది బయటికి వచ్చింది ఏది బయటికి రాలేదనే క్లారిటీ తెచ్చుకున్న తర్వాత నేను మాట్లాడొచ్చులే అనుకున్నాను. ఓకే, ఇప్పుడు నేను అడిగిన ప్రశ్న ఏంటి అంటే, ఎవరు అవుతారు అనుకున్నారు అని అడిగారు అనమాట. మీరు చాలా తెలివిగా. నిజంగా నేను అనుకునే అక్కడ జరగట్లేదండి. ఇప్పుడు నేను దేవి గారు అవ్వరు అనుకున్నాను, దేవి గారు అయ్యారు. నేను అసలు అవ్వను అనుకున్నాను, అయ్యాను. సో అందుకే నేను ఏమనుకున్నా అది అక్కడ జరగట్లేదు. నన్ను అడగండి. పర్వాలేదు. జస్ట్ అంటే నామినేషన్స్లో ఎవరున్నారు ఆ రోజు? కుమార్ సాయి ఉన్నారు. కుమార్ సాయి 2-3 days నుంచి చాలా బాగా ఆడుతున్నారు. సోహెల్ ఉన్నాడు, మెహబూబ్. వీళ్ళిద్దరిలో ఎవరైనా వెళ్తారు అనుకున్నాను. మెహబూబ్ అనుకున్నాను, మేబీ మెహబూబ్ ఆర్ సోహెల్. ఓకే, సో మెహబూబ్ సోహెల్ మధ్య కూడా ఒక ట్రాక్ నడుస్తోంది. ఏం ట్రాక్ నడుస్తుంది? హలో బ్రదర్స్ టైప్ నడుస్తుంది. వాళ్ళిద్దరూ దే ఆర్ వెరీ క్లోజ్ టు ఈచ్ అదర్.
ఆయన చెప్పింది ఈయన వింటాడు, ఈయన చెప్పింది ఆయన వింటాడు. వింటాడు. బట్ ఇద్దరులో ఎవరు స్ట్రాంగ్ అనిపిస్తారు, ఎవరు ఓవర్ అనిపిస్తారు? ఇద్దరు అనిపిస్తారు. ఇద్దరు స్ట్రాంగ్, ఇద్దరు ఓవర్ అయినా? ఇద్దరు ఓవర్ అనిపిస్తారు, ఓవర్గా రియాక్ట్ అవుతారు. గేమ్ ఆడినప్పుడు, ఆ దొంగ గేమ్ ఆడినప్పుడు సోహెల్ బాగా ఆడాడు, ఐ లైక్ ఇట్. బట్ తను ఏంటంటే హైపర్ అయిపోతూ ఉంటాడు. సోహెల్ ఏంటంటే ఎవరి దగ్గర ఎక్కువ కాయిన్స్ ఉంటాయి, ఎవరి దగ్గర ఎక్కువ, ఎవరు సేఫ్ సైడ్లో ఉంటారు, ఎవరు అప్పుడు ఎక్కువ కాయిన్స్ విషయంలో, నేను టాస్క్ గురించి మాట్లాడుతాను, ఎవరి దగ్గర ఎక్కువ కాయిన్స్ ఉంటే వాళ్ళ సైడ్ తీసేసుకుంటాడు, ఎవరు ఎక్కువ పాజిటివ్ సైడ్లో ఉంటే అటు వెళ్ళిపోతాడు. దట్స్ వాట్ ఐ సా దట్ డే. అఖిల్కి అఖిల్ బాగా చేశాడు, అఖిల్ కాయిన్స్ పెట్టుకున్నాడు, అటువైపు వెళ్ళిపోయాడు. అండ్ హీల్ ఇన్ఫ్లుయెన్స్ మెహబూబ్. మెహబూబ్ ఈజ్ వెరీ నైస్ పర్సన్. ఏజ్లో చిన్న కదా, ఈజ్ యంగ్ కదా, సో ఎవరు ఏది చెప్తే అది హీస్ గెటింగ్ ఇన్ఫ్లుయెన్స్డ్ అనమాట. సోహెల్ చెప్పింది సరే నువ్వు ఏదంటే అదే. ఇప్పుడైతే సోహెల్ తప్పితే ఇంకెవరిని వినడానికి కూడా ఇష్టపడకుండా అయిపోయాడు. అలా అయిపోయాడు అంటే ఇంకెవరిని నమ్మట్లేదు. నేను ఇఫ్ యూ సీ నాగార్జున స్టేజ్ మీద ఒక్కొక్కరికి బోర్డు వేయమంటే మ్యానిపులేటర్ అని ఇచ్చాను. నేను బాత్రూంలో జరిగిన విషయం అక్కడ నేను ఉన్నాను, ఓకే, ఒక కాన్వర్జేషన్ జరిగింది, దే వర్ బిచ్చింగ్ అబౌట్ అభి, నేనున్నాను, నేను వెళ్ళి అభిజిత్కి చెప్పొచ్చు ఇలా మాట్లాడుకుంటున్నారని, బట్ నేను చెప్పలేదు, నాకు అది అనవసరం. అదంతా అయినప్పుడు మోనల్ తిడుతూ ఉంది అభిజిత్ని, ఈజ్ అ మ్యానిపులేటర్ అది ఇది అని. నైట్ అవ్వగానే తనే వెళ్ళి చెప్పింది అభిజిత్కి. ఇది అఖిల్కి, సోహెల్కి, మెహబూబ్కి ఐడియా లేదు. నాకు మళ్ళీ అభిజిత్ వచ్చి చెప్పాడు, ఈ అమ్మాయి ఏంటి ఇలా చెప్తుంది, మార్నింగ్ అంతా వాళ్ళతో ఉంటుంది, నైట్ రాగానే నేను ఇలా తిట్టాను అలా తిట్టాను నాకే చెప్పేస్తూ ఉంటుంది, నాకు చాలా మెస్ చేసేస్తుంది మైండ్, నేను ఏం చేయాలి అంటే నీకు నచ్చితే మాట్లాడంటే నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు అంటే సరే మాట్లాడక వదిలే అన్నాను. దట్స్ ఇట్. వాళ్ళ మధ్యలో నేను పెద్ద ఇన్వాల్వ్ అవ్వదలుచుకోవట్లేదు, బికాస్ వాళ్ళు 3 weeks నుంచి ఉన్నారు కాబట్టి. నాకు ఏదైనా సజెషన్ అడిగితే నేను చెప్పేదాన్ని. దాని తర్వాత ఏమైందంటే నేను స్టేజ్ పైన అన్నాను, షీఈ్ అ మ్యానిపులేటర్, షీఈ్ అన్నెసెసరీ కాలింగ్ అభిజిత్ మ్యానిపులేటర్ అని. అది నేను ఐ డోంట్ అగ్రీ విత్ దాట్. అప్పుడు నేను రివీల్ చేశాను నాగార్జున గారి ముందు, ఏంటి ఈ అమ్మాయి బాత్రూంలో మాట్లాడిన విషయం, ఈ అమ్మాయి బాత్రూంలో అన్న విషయం మళ్ళీ వెళ్ళి అభిజిత్కి చెప్పింది అని. అప్పుడు తెలిసింది మెహబూబ్కి, సోహెల్కి, అఖిల్కి, అప్పటి వరకు ఐడియా లేదు. సో మళ్ళీ నిన్న మీరు ఎపిసోడ్ చూస్తే అప్పుడు అనుకుంటున్నారు, స్వాతి చెప్పింది కదా మోనల్ వెళ్ళి ఇలా చెప్పేసింది అభిజిత్కి, నువ్వు ఒకసారి థింక్ అబౌట్ ఇట్ అని. సో ఇక్కడ నేను క్రియేట్ చేసింది ఏం లేదు, అక్కడ ఏం జరిగింది నేను చూసాను చెప్పాను, నేను వెళ్ళిన తర్వాత వీళ్ళందరూ రియలైజ్ అవుతున్నారు, దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్. సో ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ నో పర్సనల్ థింగ్స్, ఓకే, ఎవరు పర్సనల్గా తీసుకోవట్లేదు, ఇట్స్ ఆల్ అబౌట్ గేమ్లో ఎవరి గురించి ఏమనుకుంటున్నారు, ఎవరి బిహేవియర్ ఏంటి అన్నది చెప్తున్నాను తప్ప నేను ఎవరి క్యారెక్టర్ని జడ్జ్ చేయట్లేదు ఇక్కడ. ఓకే ఓకే. సో బిగ్ బాస్ విన్నర్ ఎవరు అవుతారని అనుకుంటున్నారు? నేనే అవుతాను. నేను ఆల్రెడీ అయిపోయాను. నేను ఇంత తక్కువ టైం. అయితే నెక్స్ట్ విన్నర్ ఎవరు, అంటే నెక్స్ట్ ఎలిమినేట్ ఎవరు? ఇప్పుడే నేను వెళ్ళానండి, నాకు రెస్పాన్స్ ఎలా అని చూస్తారా కదా, వచ్చిన తర్వాత నేను ఏం చేశానో చేయలేదో క్లారిటీ లేకుండా జనాలు మాత్రం నాకు సపోర్ట్ చేస్తున్నారు, ఎందుకు వచ్చేసారు ఉండాల్సింది అని. బట్ ఇక్కడ వేశారు, ఓటింగ్స్ వచ్చినాయి. సో ఐ ఫెల్ట్ రియలీ నైస్. నేను ఏం చేశానో ఏం చేయలేదో తెలియకుండా క్లారిటీ లేకుండా నాకైతే సపోర్ట్ చేస్తున్నారు, అంటే ప్రూవ్ చేసుకునే ఛాన్స్ ఇవ్వలేదు. అంటే లాస్ట్ వేరే లాంగ్వేజ్లో బిగ్ బాస్లో చూస్తే వేరే లాంగ్వేజెస్లో ఫస్ట్ వీక్ వచ్చిన వైల్డ్ కార్డ్కి అసలు నామినేషన్స్ ఉండవు, దీనికి ఉన్నా సరే ఐ డోంట్ కేర్, ఐఎమ్ వెరీ టాలెంటెడ్ పక్కన పెడితే ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ నేనైతే అవ్వను అని. ఇలా అయింది. సో నేను ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకున్నా సరే నేను అనుకుని అవ్వట్లేదు. బట్ ఐ హోప్ డెఫినెట్గా నా ఫ్రెండ్స్ అవ్వాలని నేను అనుకుంటున్నాను. అభిజిత్, నోయల్, అఖిల్, వీళ్ళైతే టాప్లో ఉండాలని నేను అనుకుంటున్నాను. సో అమ్మగారు మీద ఒపీనియన్ ఏంటి అసలు ఇప్పుడు మీకు? అంటే ఆయన రిజెక్షన్ తీసుకోలేరు అనేది చూసే ఆడియన్స్కి. అవును, రిజెక్షన్స్ ఆయన ఏదైతే చేస్తారో అదే విషయం ఇంకొకరు చేస్తే హీ కాంట్ టేక్ ఇట్, లైక్ నచ్చదు ఆయనకి. సో ఆయన ఏంటంటే తెలియకుండా చాలా సిల్లీ రీజన్తో నన్ను నామినేట్ చేశాడు. అది నోవెల్ అసలు తీసుకోలేకపోతున్నాడు. నోవెల్ కాదు, నాకు తెలిసి అభిజిత్ కూడా తీసుకోడు. ఐ థింక్ దే మస్ట్ బి టాకింగ్ అబౌట్ ఇట్. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు డిస్కషన్స్ అవుతాయి నాకు తెలిసి. సో ఆయన ఏంటంటే ఆలోచించరు, ఆయన సేఫ్ సైడ్లో ఉండడం కోసం ఆయన ఏదైనా చేస్తాడు, నవ్విస్తుంటాడు. ఐ థింక్ బాబా భాస్కర్ గారి పాత్రలో వెళ్ళాలని అనుకుంటున్నాను ఎక్కువసేపు కిచెన్లో ఉండడం, ఫీడ్ చేయడం, అందరినీ నవ్వించడం, నేను సేఫ్ అయిపోతాను. సో నన్ను అలా
నేను కొత్తగా వచ్చాను కాబట్టి నన్ను అలా యూస్ చేసుకున్నారు. నేను వెళ్తానని కూడా అనుకోలేదు ఆయన అదే చెప్పారు. బట్ సేఫ్ సైడ్లో ఆడడానికి చాలా ట్రై చేస్తూ ఉంటాడు. ఓకే, సో ఆయన మీద ఎలిమినేట్ బాంబ్ అలా వేసి వచ్చేసారు. నన్ను చేశారు కదా రీజన్ లేకుండా, అందుకే నేను ఆయన మీద వేశాను. ఓకే ఓకే, సో లేకపోతే ఆయన కాకుండా వేరే వాళ్ళ మీద వేయమంటే నేను లాస్యా పైన వేస్తాను, సుజాత పైన వేస్తాను. ఓకే, అసలు బిగ్ బాస్ షో మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఐ మీన్ వెళ్ళక ముందు ఒక ఒపీనియన్ ఉంటుంది. ఏం లేదు అసలు, దెన్ బ్లాంక్గా వెళ్ళాను, బ్లాంక్ మైండ్తో బ్లాంక్గా వచ్చేసాను. గుడ్ థింగ్ ఏంటంటే వెళ్ళిన 1 సెకండ్ బ్లాంక్గా వెళ్ళాను, నేను బ్లాంక్గా వచ్చేసాను. గుడ్ థింగ్ ఏంటంటే చాలా షార్ట్ జర్నీ అయినా సరే ఐ హ్యాడ్ స్వీట్ క్యూట్ జర్నీ, మంచి గుడ్ మెమరీస్ ఉన్నాయి నాకు. నేను ఎవరితో మింగిల్ అవ్వలేదు అన్నారు. ఐ హ్యాడ్ బాండ్ విత్ ఎవ్రీ వన్. ఐ హ్యాడ్ బాండ్ విత్ నోయల్, అభిజిత్, అఖిల్, హారిక, దివి, సోహెల్తో కూడా చాలా అరుస్తూ ఉంటే నేను తనకి సజెషన్స్ ఇచ్చాను, అరవద్దు, వెన్ ఇట్ ఈస్ నీడెడ్ షౌట్, అవసరం లేని వాటికి అరవద్దు అని. హీ కాంప్లిమెంటెడ్ మీ ఫర్ దాట్, థ్యాంక్ యూ ఫర్ టెల్లింగ్ మీ అని. మెహబూబ్ యూస్ టు కాల్ మీ లైక్ సిస్టర్, నా ఎల్డర్ సిస్టర్ నువ్వు అని. సో ఇవన్నీ అయినాయి. నాకు గంగవ్వ గారితో కూడా కొన్ని కాన్వర్సేషన్స్ అయ్యాయి. ఆవిడ ఎప్పుడు నేను బుట్టబొమ్మ, ఆవిడకి నా పేరు గుర్తుండదు. సో నేను ఆ సాంగ్తో ఎంటర్ అయ్యాను కదా, అదేంటది ఆ బొమ్మ బుట్టబొమ్మ అని పిలుస్తూ ఉంటారనమాట. సో ఇవన్నీ టెలికాస్ట్ అవ్వలేదు. సో ఇట్స్ ఓకే, ఐమ్ నాట్ బ్లేమింగ్ ఎనీ వన్. నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను కాబట్టి ఆడియన్స్కి తెలుస్తుంది. అండ్ మీకు మొన్న డ్రెస్సెస్ తోటి ర్యాంప్ వాక్ ఒకటి జరిగింది. సో దాంట్లో అంటే ఇప్పుడు గంగవ్వని తీసుకొచ్చారు, స్పెషల్ అపీరియన్స్, సో అందరూ సపోర్ట్ చేసి తనకే ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నారు. అండ్ అది దట్స్ నాట్ ఫెయిర్. అవును, నాకు అనిపించింది. ఎందుకంటే ఫెయిర్గా ఆడాలి గేమ్. ఎండ్ ఆఫ్ ది డే నాగార్జున గారు ఏమన్నారు, ఎవరైతే ఎంటర్టైన్ చేస్తారో వాళ్ళే ఇంట్లో ఉండాలి, ఎంటర్టైన్ చేయకపోతే అది ఎవరైనా సరే. ఐఎమ్ నాట్ టార్గెటింగ్ గంగవ్వ గారు, బట్ ఐ హ్యావ్ అ హ్యూజ్ రెస్పెక్ట్. ఆవిడ ఏజ్కి ఆవిడ చాలా అచీవ్ చేశారు. ఆవిడ స్ట్రగుల్స్ అవన్నీ కూడా నాకు తెలుసు. ఆవిడ ఏజ్కి ఆవిడకి నాకు హ్యూజ్ రెస్పెక్ట్ ఉంది. బట్ ఎండ్ ఆఫ్ ది డే హౌస్లో ఎంటర్టైన్ చేసే వాళ్ళే ఉండాలి. టాస్క్స్ ఆడకుండా పక్కన కూర్చుంటే పని అవ్వదు. సో ఐ ఫీల్ అదొకసారి వీళ్ళు మైండ్లో పెట్టుకోవాలి. వాకింగ్ ర్యాంప్ వాక్లో కూడా వాళ్ళు తనకి ఇవ్వడం అనేది నాకు సేఫ్ గేమ్ ఆడుతున్నారండి. ఇట్స్ నాట్ నీడెడ్. సేఫ్ గేమ్ ఎందుకు ఆడుతున్నారో అర్థం కావట్లేదు. సేఫ్ గేమ్ ఎందుకు ఆడుతున్నారో నాకు అర్థం అవ్వట్లేదు. నాకు అది నచ్చలేదు. అండ్ ఒకరికి ఒక ఒపీనియన్ అంటూ ఉండదు. ఒకరు ఏదన్నా అని ఇన్ఫ్లుయెన్స్ చేస్తే అందరూ ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు. దట్ ఈస్ ద వెరీ బ్యాడ్ థింగ్ అబౌట్ ఈ కంటెస్టెంట్స్. ఓకే, సో మొత్తానికి స్వీట్గా జరిగినా సరే మా అందరికి నిజంగానే ఒక నేను ఇంత మాట్లాడుతున్నాను, బస్ చూసారు కదా మీరు, నాగార్జున గారితో చూసారు కదా, నేను ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నాను చూసారు కదా. నేనేం చేయకుండా నేను ఖాళీగా కూర్చున్నట్టు మీరు నమ్ముతారా? అస్సలు నమ్మను. అక్కడ ఒక ఆవు ఉంది కదా, ఆవుకి గడ్డి కావాలి కదా, ఎంత క్యూట్గా ఒక మంచి స్టోరీ చెప్పారు. ఓకే, నాకు ఫస్ట్ మీ వాయిస్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. నాకే కాదు, చాలా మంది. నా వాయిసా? సో మేమంతా మీ వాయిస్ కి కూడా ఫ్యాన్స్ అయిపోయాం. వాయిస్ అబ్బా, నిజంగా నాకు ఐఎమ్ వెరీ హ్యాపీ. సంబడి హూ రియలీ కాంప్లిమెంటెడ్ మై వాయిస్. మూవీలో మీ సాంగ్ ఉంటది, మేము వింటాము పక్కా. మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ ప్లీజ్ ఇలా వినండి. అందరూ వింటారు. నోయల్ అయితే అన్నాడు, నువ్వు పాడతావని అనుకోలేదు అంటే, నేను నిజంగా యాక్టర్ అవ్వాలని ఫస్ట్ అనుకోలేదు. నేను మ్యూజిక్ అంటే నాకు చాలా ఇష్టం. నేను మ్యూజిక్ నేర్చుకుందాం అనుకున్నాను. రీసెంట్గా కూడా లాక్డౌన్కి ముందు ఐ స్టార్టెడ్ లెర్నింగ్ మ్యూజిక్ అనమాట. పాడుతుండేదాన్ని, బాగుంది వాయిస్ అంటే. లోపలికి వెళ్ళిన తర్వాత పాడానండి, చాలా మాకు అంటే ఒక 3-4 సాంగ్స్ అయితే మేము విన్నాం. పార్టీ ఫస్ట్ ఎపిసోడ్లో పార్టీ టైంలో కూడా పాడాను. అప్పుడే అన్నారు అమ్మగారు, మీరు దేవత అని నామినేట్ చేసి పాడేశారు అసలు. ఓకే, సో ఆయన మాత్రం మీరు ఎప్పటికీ మర్చిపోలేరు. అసలు మర్చిపోను. అమ్మగారు మీరు బయటికి రండి చెప్తాను. ఓకే, సో ఇప్పుడు మా కోసం, మా ఆడియన్స్ కోసం ఒక మంచి పాట వదిలేస్తే అలా. నిజంగా చూసారు కదా? అయ్యో, నిజంగా చూసాం మేము. ఓకే ఫైన్, నేను పాడతాను. మీరు కూడా పాడాలి అయితే. అప్పుడు కానీ ఆడియన్స్ పారిపోరు. ప్రియతమా ప్రియతమా పలికినది హృదయమే సరిగమా, చిలిపిని తలపులో పలికినది మనసులో సరిగమా, చలి చూపు తాకినా ఉలకవా పలకవా, వల వేసి వేచి
చూస్తున్నా దొరకనే దొరకవా ఇష్టమైన సకుడా ఇష్టమైన సకుడా ఒక్కసారి చూడరా పిల్లడా చక్కనైన చుక్కరా చక్కనైన చుక్కరా నిన్ను కోరుకుందిరా సుందరా ప్రియతమా ప్రియతమా పలికినది హృదయమే సరిగమా అంతే. కట్ చేసి పెడతారన్నమాట. సో అందరు మ్యూజిక్ డైరెక్టర్స్ వినేసేయాలి నెక్స్ట్ మూవీస్ లో స్వాతినే ఫీమేల్ సింగర్ అండ్ యాక్టర్. నిజంగా చెప్తున్నారు కదా, బాగుంది కదా. మామూలుగా డైరెక్టర్స్ కి వస్తాయి కదా స్క్రీన్ ప్లే రైటర్ డైరెక్ట్ ఇట్లా. సో సింగర్ హీరోయిన్ సింగర్ అని ఇలా పడతాయి అనమాట. సో ఫస్ట్ టైం మనం అది కూడా వేయలేదని నాకు తెలియదు అబ్బా. నేను అది చాలా సాంగ్స్ పాడాం మేము, రోజు నేను దివి సాంగ్ పాడేవాళ్ళం. పార్టీ టైంలో కూడా మంచి సాంగ్ నేను డెడికేట్ చేశాను చాలా మందికి పాడి. అండ్ నేను అఖిల్ బాగా పాడాము. ఏం రాలేదు. ఒక 2-3 సాంగ్స్ అయితే మేము విన్నాము. మీ పాటలు అంటే ఇట్లా వెళ్తూ వెళ్తూ కూడా పాడుకుంటూ వెళ్ళడం, సో ఇవన్నీ కొన్ని మేము చూసాము. సో అప్పుడే అయితే ఓకే, ఐఎమ్ హ్యాపీ. బాగా అంటే ఇంటర్వ్యూస్ ఈ హడావిడి అయిపోయాక అప్పుడు నైట్ టైం పడుకున్నప్పుడు రోజుకు ఒక ఎపిసోడ్ చూస్తూ పడుకోండి. అవును నిజంగా సీరియస్లీ అంటే చాలా మంచి జర్నీ, చాలా బాగుంది. అండ్ మీతో మాట్లాడుతుంటే ఒక చిన్నపిల్లతో మాట్లాడిన ఫీలింగ్ వస్తుంది. యాక్చువల్గా ఏంటంటే డెఫినెట్గా నేను పాజిటివ్ మైండ్తో వెళ్ళాను నేను. అండ్ నేను వినింది ఏంటంటే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత బయట డిస్కనెక్ట్ అయిపోయి ఉంటాం కదా వరల్డ్తో. రెస్పాన్స్ ఎలా ఉందో మనకు తెలీదు, బయటికి వచ్చే వరకు తెలీదు. చాలామంది చాలా డిస్టర్బ్డ్ అవుతారు. నేను ఎంత అయితే పాజిటివ్ మైండ్తో నేను వెళ్ళానో అంతే పాజిటివ్ మైండ్తో బయటకు వచ్చాను. మీరు బయటికి పాజిటివ్ గానే వచ్చారు, బట్ మిమ్మల్ని ఎలిమినేట్ చేసుకున్నందుకు మేమంతా కొంచెం యాంగ్రీ అయిపోయాము. బట్ ఇంకొక విషయం కూడా జరుగుతుంది కదా బయట. సో మీ ఫ్యాన్స్ అందరూ కలిసి అన్నపూర్ణ మీద దాడి చేయడానికి వెళ్తున్నారు. సో మొత్తం హడావిడి అవుతుంది. బాబోయ్ అయ్యో నాకు ఇదేం తెలియదండి, ప్లీజ్ నన్ను అడగండి. నాకు నిజంగా అది ప్రొటెస్ట్ అవి ఏవేవో అవుతున్నాయి, నాకు కాల్స్ వస్తున్నాయి. నాకు దీనికి అస్సలు సంబంధం లేదు. నాకు నిజంగా బయట రెస్పాన్స్ ఎలా ఉందో కూడా నాకు తెలియదు. నిజంగా అవుతుందా? నిజంగానే అవుతుంది. ప్రొటెస్ట్ ఎక్కడ జరుగుతుంది? అన్నపూర్ణ దగ్గరికి వెళ్ళిపోతాము అనేది ఒక వైబ్ అయితే స్టార్ట్ అయింది. నావి ఏమి చూపించకుండానే మీరు నాకు ఓకే. సో వాళ్ళు మిమ్మల్ని కలిసి ఇలా చేస్తున్నాము అని అంటే మీరు వాళ్ళకి సపోర్ట్ చేస్తారా? చేయాలి? డెఫినెట్గా నేను చేయను. ఎందుకంటే నేను వచ్చి 1 డే అవుతుంది. 1 డే తర్వాత ప్రొటెస్ట్ చేస్తున్నారంటే ఐ హ్యావ్ నో ఐడియా. బికాజ్ నేను పాజిటివ్గా వెళ్ళాను, పాజిటివ్గా బయటకు వచ్చేసాను. అండ్ ఇంత సపోర్ట్ అంటే నాకు చాలా మెసేజెస్ వచ్చాయి, ఒక 10,000 మెసేజెస్ వచ్చి ఉంటాయి. నేను ఒక్కటి కూడా చదవలేదు. మీరు ఎందుకు వచ్చేసారు, షాక్లో ఉన్నాము, మేము షాక్లో ఉన్నాము. ఇంటర్వ్యూస్ ఇచ్చేప్పుడు కూడా చాలామంది మీరు వెళ్ళడం ఏంటి అని షాక్లో ఉన్నాము. అంటే దాట్ ఇట్ సెల్ఫ్ ఇస్ యాక్చువల్లీ గుడ్ థింగ్. ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్. బట్ ఈ ప్రొటెస్ట్లు ఇవన్నీ మాత్రం నాకు అస్సలు ఐడియా లేదు. ఓకే. సో ఎవరైతే ఇదంతా చేస్తున్నారో, ఎవరైతే బాగా హర్ట్ అయ్యి బాధలో ఉన్నారో, సో వాళ్ళకి పాపం మీరే ఒక్కసారి చెప్తే వాళ్ళు కూడా కూల్ అవుతారు కదా. ప్లీజ్ అండి, హూ ఎవర్ ఇస్ డూయింగ్, ప్లీజ్ అలా చేయకండి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్ హ్యాపెన్ ఫర్ గుడ్. నాకు తెలిసి ఇప్పుడు ఎలిమినేట్ అవ్వడం, నేను ఎంత షార్ట్ జర్నీ చేసినా సరే నాకంటూ ఒక ఫ్యాన్ బేస్ వచ్చింది, నాకంటూ కొంతమంది ఆడియన్స్ నన్ను లైక్ చేస్తున్నారు, నన్ను సపోర్ట్ చేస్తున్నారు. ఇది చాలా నాకు. దిస్ ఇస్ నాట్ ఎండ్ ఆఫ్ లైఫ్. ఇది ఒక్కటే కాదు, ఇంకా లైఫ్ చాలా ఉంది. చాలా మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. నేను ఈ ప్లాట్ఫామ్ నుంచి నేను మీ తెలుగు ప్రేక్షకులకి నేను ఈ ప్లాట్ఫామ్ బిగ్ బాస్ ప్లాట్ఫామ్ నుంచి నేను తెలుగు ప్రేక్షకులందరికీ నేను దగ్గర అవ్వాలనుకున్నాను, కుదరలేదు. షార్ట్ జర్నీ అయింది. ఆ షార్ట్ జర్నీలో నేను ఇంతమందిని నేను సంపాదించుకున్నాను. దీంతో ఎండ్ అవ్వలేదు, దీంతో నేను ఎక్కడికి వెళ్ళను. ఇంకా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. నేను వెబ్ సిరీస్ చేస్తాను, అది పాజ్ చేసి మధ్యలో వచ్చాను. సో అది నేను కంటిన్యూ చేస్తాను. ఇంకా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. దాని త్రూ నేను అందరి దగ్గరికి వస్తాను మళ్ళీ. బట్ ఇలాంటి ప్రొటెస్ట్లు ఇలాంటివి మాత్రం చేయకండి. మీరు హర్ట్ అయ్యారని నాకు తెలుసు. ప్లీజ్ అవ్వకండి. అండ్ ప్లీజ్ కామ్ డౌన్. ఇలాంటి డెసిషన్స్ తీసుకుంటే నాకు బ్యాడ్ నేమ్ వస్తుంది. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. అండ్ ప్లీజ్ మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఈ ప్రొటెస్ట్లు ఇవన్నీ మాత్రం కొంచెం ఆపేయండి. నాకు బాగా టెన్షన్ వేసేస్తుంది. అందరూ మళ్ళీ నేను చేస్తున్నా అనుకుంటారు. ఐ హ్యావ్ నథింగ్ టు డూ విత్ ఇట్. నేను దేనికి కూడా ఇలాంటివి నేను అసలు ఎంకరేజ్ చేయను. బికాస్ అయిపోయింది, వచ్చేసాము, ఇట్స్ డన్. కాబట్టి మళ్ళీ దాని గురించి డిస్కషన్ ఎందుకు అని.
ఇప్పుడు చాలామంది బయటకు వచ్చిన తర్వాత నెగిటివ్ నేమ్తో వస్తారు. నేను అలా రాలేదు. ఇట్స్ అ గుడ్ థింగ్. ఐ కేమ్ విత్ అ వెరీ పాజిటివ్ నేమ్. నాకు చాలా అది ఇట్స్ డన్. ఓకే. సో బిగ్ బాస్లో ఉండడానికి ఓన్లీ టాలెంట్ మాత్రమే సరిపోదు, ఇంకా ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ కావాలి, అవునా? టాలెంట్ ఉండాలి డెఫినెట్గా. ఇంకా ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఏంటి? అంటే ఇక్కడ కాంట్రవర్సీ క్రియేట్ చేయడం ఆర్ అంటే ఐ మీన్ మీరు ఫుల్ టాలెంట్తో వెళ్ళరు. సో ఫుల్గా అంటే ఒక 1 వీక్ అయితే బిగ్ బాస్లో అసలు ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ మెంటాలిటీస్ ఏంటో తెలుసుకున్నారు కొంత. తెలుసుకున్నాను, చెప్పాను కదా బజ్లో చూసారు. అలానే నేను ఉన్నాను లోపల, అంతా కూడా అలానే ఉన్నాను. సో అలా ఉన్నారు. ఓన్లీ అంటే అదొకటే సరిపోలేదు కదా, ఎలిమినేట్ అయ్యారు కదా. సరిపోలేదంటే వాళ్ళు తీసుకోలేదేమో. సో ఇంకో ఎండ్ ఆఫ్ ది డే వాట్ దే వాంట్ దే విల్ టేక్ ఇట్. నేను వాళ్ళని బ్లేమ్ చేయను. నేను ఇంకా ఎపిసోడ్స్ చూడలేదు యాక్చువల్గా. నాకు నిజంగా క్లారిటీ లేదు. బట్ నేను చేసినవైతే బయటికి రాలేదని నాకు అర్థమైంది. బట్ ఇట్స్ ఓకే, ఫైన్. ఐమ్ టోటలీ ఫైన్ విత్ దాట్. నేను దీని గురించి ఎక్కువ ఓవర్ థింక్ కూడా చేసే పర్సన్ని కాదు. దట్స్ ఫైన్. ఐఎమ్ హ్యాపీ. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐఎమ్ వెరీ పాజిటివ్. ఐఎమ్ వెరీ హ్యాపీ. వాట్ ఎవర్ ఇట్ ఈస్, నాకేం జరిగినా మంచిగా జరుగుతుంది అనుకునే పర్సనాలిటీ నాది. సో ఐఎమ్ ఫైన్ విత్ దాట్. సో ఇప్పుడైతే నోయల్, అభిజిత్ అందరూ ఎలిమినేషన్లోనే ఉన్నారు. ఐఎమ్ సారీ, నామినేషన్స్లోనే ఉన్నారు. సో మీరు ఓటేస్తున్నారా లేదా? ఎందుకు? డెఫినెట్గా వేస్తాను. సి ఐఎమ్ వెరీ ష్యూర్. నేను ఎవరినైతే అనుకుంటున్నానో వాళ్ళు డెఫినెట్గా టాప్లో ఉంటారు. అండ్ నా ఫ్రెండ్స్ నోయల్ అయినా, అభిజిత్ అయినా, అఖిల్ అయినా అందరికి ఈక్వల్గా వేస్తాను ఓట్స్. అందరూ ఫ్రెండ్సే కదా నాకు, అందరూ ఫ్రెండ్సే. వీళ్ళు ఎందుకు ఇంత చాలా తక్కువ టైంలో నాకు ఫ్రెండ్స్ అయ్యారంటే సేమ్ ఫ్రీక్వెన్సీ, సేమ్ మెంటాలిటీ, సేమ్ నేచర్ మాది. సో కాన్వర్జేషన్స్ బాగుండేవి. ఎక్కువ టైం స్పెండ్ చేసాం కాబట్టి ఒకరితో ఒకరు మాట్లాడినప్పుడు బోరింగ్ అస్సలు అనిపించలేదు. మిగతా వాళ్ళందరూ కొంచెం డిఫరెంట్ పర్సనాలిటీస్ అనమాట. ఇప్పుడు సుజాత అయినా, మిగతా ఎవరైనా సరే, కొంచెం అరియానా అయినా, వాళ్ళది కొంచెం డిఫరెంట్ నేచర్. సో టైం పడుతుంది. ఓకే. మనం ఒకళ్ళ గురించి మాట్లాడడం నేను మిస్ చేశాను. అండ్ ఇందాక కూడా మీరు మాటల్లో అన్నారు లాస్యాతో అసలు ఏంటి అంటే, లాస్యా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనేది ఒక ఒపీనియన్ ఉంది అందరికి. మీకుందా? ఐ మీన్ ఆడియన్స్కి ఉంది. సో నేను ఆడియన్స్ తరపు నుంచి మాట్లాడుతున్నాను కాబట్టి ఆడియన్స్కి ఉంది. సో మీ ఒపీనియన్ ఏంటి? అది నో, ఐ థింక్ షీ ఈస్ వెరీ స్వీట్. నాకు బయట తెలుసు తను నా మూవీకి ఆడియో రిలీజ్కి వర్క్ చేసింది. బట్ దానికి వర్క్ చేయడం ఇస్ డిఫరెంట్ అండ్ ఇంట్లో ఉండడం ఇస్ డిఫరెంట్. ఇంట్లో బయట తెలిసిన పర్సన్స్, ఇంట్లో తెలిసిన వాళ్ళు కంప్లీట్గా డిఫరెంట్గా ఉన్నారు కొంతమంది. అండ్ లాస్యా గారు, నేను చాలా ట్రై చేశాను తనతో మింగిల్ అవ్వడానికి. కిచెన్లో కానివ్వండి, ఇంకెక్కడైనా కానివ్వండి, నాకు చెప్పండి, నేను హౌస్కి కొత్త, నాకు ఏం చేయాలో చెప్తే నేను ఇన్వాల్వ్ అవుతాను, నేను చేస్తాను అంటే వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ అయ్యేవాళ్ళు కాదు. బట్ ఐ డోంట్ నో ఫర్ వాట్ రీజన్. అండ్ తను కాన్స్టెంట్గా ఒకటే స్టిక్ అయ్యింది. ఈవిడ వచ్చి వాళ్ళతోనే ఉంటుంది అంటే నేను వాళ్ళతో కూడా ఉండడానికి ట్రై చేశాను. అది బయటికి రాకపోతే అది దట్స్ నాట్ మై ప్రాబ్లం, అది నేను డినై చేస్తాను. అండ్ ఆవిడతో కొంచెం కిచెన్లో కొంచెం ఇష్యూస్ అయినాయి అనమాట. మోనాల్ సరిగ్గా చేయకపోవడం, మోనాల్ది కూడా నేనే చేయడం, మోనాల్ది కూడా నేను ఎక్స్ట్రా స్వీట్గా ఉండే, నా చేయి బాగాలేదు అసలు, టాస్క్లో పడిపోయాను. అయినా సరే నేను వెజల్స్ క్లీన్ చేయడం, ఇంట్లో ఎవరు చేస్తారండి, ఎవరికి అక్కడ అలవాట్లేదు. అక్కడికి వెళ్ళి హౌస్లోకి వెళ్ళామంటే అడ్జస్ట్ అవ్వాలి. ఇట్స్ ఎవ్రీబడీస్ వర్క్. అందరం కొంచెం డివైడ్ చేసుకొని చేయాలనుకున్నాం. కానీ కాన్స్టెంట్గా తను కంప్లైంట్ చేస్తూ ఉంటుంది, సాటిస్ఫాక్షన్ ఉండదు. ఏం చేసినా సరే ఒక పర్సన్ మీకు నచ్చకపోతే వాళ్ళు ఎంత చేసినా మీకు నచ్చదు, ఆ కేటగిరీలో నన్ను వేసేసారు ఆవిడ. బట్ అంత నాకు యాంటీగా ఏం అనిపించలేదు. నాగార్జున గారితో మాట్లాడినప్పుడు మాత్రం ఇదే పాయింట్ రేస్ చేస్తున్నారు. నేను చెప్పిన పాయింట్ ఎవరికి అర్థం అవ్వట్లేదు. ఐ డోంట్ నో వై. ఇప్పుడు గాసిప్ చేశారు, అది ఎందుకు హైలైట్ అవ్వలేదు? రాత్రి అవగానే ఆవిడ, సుజాత వీళ్ళందరూ కూర్చొని నేను ఎవరితో మాట్లాడుతాను, నేను ఏం చేస్తున్నాను గాసిప్ ఉంటుంది. నాకు గాసిప్ చేయడం ఇష్టం ఉండదు. ఐ డోంట్ లైక్ ఇట్. నా ఎనర్జీ అంతా దాంట్లోనే కన్జ్యూమ్ చేయడం నాకు ఇష్టం ఉండదు. బికాజ్ నా పర్సనాలిటీ అది కాదు. సో ఆవిడ అలా చేసింది నాకు నచ్చలేదని నేను పాయింట్ చెప్పాను. మరి టెలికాస్ట్ అయిందో లేదో, దాన్ని ఎందుకు హైలైట్ చేయట్లేదు? ప్రతి ఒక్క పర్సన్లో నెగిటివ్స్ ఉన్నాయి, పాజిటివ్స్ ఉన్నాయి. ఓకే, ఆవిడ కుకింగ్ బాగా చేస్తారు, కిచెన్ అంతా కూడా బాగా చూసుకుంటారు, అంత బాగుంది. కానీ వెన్ ఇట్ కమ్స్ టు నెగిటివ్ థింగ్స్ షీస్ క్యూరియస్. ఆవిడకి సంబంధం లేని మ్యాటర్లో కూడా ఇన్వాల్వ్ అయ్యి ఏంటిది చెప్పు అని క్యూరియస్గా ఉంటారు. షీ వాంట్ టు నో ఎవ్రీథింగ్. బికాస్ దాని గురించి మళ్ళీ డిస్కషన్ పెట్టాలి, దాని గురించి గాసిప్ చేయాలి. నేను అఖిల్ అక్కడ కూర్చున్నప్పుడు మమ్మల్ని ఎగతాళి చేసేవాళ్ళు. నేను అలా ఎవరిని చేయలేదు, నేను అలా చేయను కూడా. ఐ డోంట్ నో, ఇప్పుడు మీరు ఎపిసోడ్ చూసుంటారు, నేను అఖిల్ మాట్లాడుతుంటే పక్క నుంచి నవ్వుతూ ఎగతాళి చేస్తున్నారు. సుజాత, లాస్య అండ్ మోనాల్ అనుకుంటా. అలా చేయడం తప్పు కదా.
నేను అయినా అప్పుడు రియాక్ట్ అవ్వలేదు, ఎందుకంటే ఐ డోంట్ రియాక్ట్ ఫర్ సచ్ స్టూపిడ్ థింగ్స్. నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు నాకు. ఇవన్నీ కనిపించట్లేదా? అది ఫన్నీగా కూడా లేదు. ఇప్పుడు నాకు అంత ఫ్రెండ్షిప్ కూడా లేదు తను కామెడీ చేస్తే నేను తీసుకోవడానికి. నేను ఎవరితో మాట్లాడినా అదొక టాపిక్ లాగా చేసేవాళ్ళు అనమాట. సో ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళకి నన్ను నెగిటివ్గానే చూడాలనుకుంటే మనం చేంజ్ చేయలేం. నాకు హౌస్లో ఎటువంటి ప్రాబ్లం లేదు ఎవరితోనూ. ఎవరికి లేని ప్రాబ్లం వాడికి వచ్చింది. ప్రాబ్లం ఎవరిది మీరు డిసైడ్ అవ్వండి ఇంకా. ఓకే, సూపర్. అండ్ నిజంగానే చాలా చాలా స్వీటెస్ట్ పర్సన్ తోటి ఈరోజు మేము మాట్లాడాము. అండ్ ఇంతే హ్యాపీగా అండ్ కెరీర్లో ఇంకా మీరు అనుకున్నది రీచ్ అవ్వాలని కోరుకుంటూ. అదే నేను కూడా ఇంకొకటి ప్రేక్షకులందరికీ కూడా చెప్పాల్సింది ఏంటంటే, నేను ఇంట్లో ఏం జరిగింది మాత్రమే నేను చెప్పడానికి వచ్చాను. ఏది కల్పించింది కాదు, లేనిది నేను చెప్పట్లేదు. బికాజ్ అలా చెప్తే తప్పు. అమ్మాయి గురించి అయినా అబ్బాయి గురించి అయినా వాళ్ళకంటూ ఒక క్యారెక్టర్ ఉంటుంది. నేను క్యారెక్టర్ అసాసినేషన్ అయితే నేను చేయట్లేదు. ఓకే, క్యారెక్టర్ అసాసినేషన్ అయితే చేయట్లేదు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ గేమ్. హౌస్లో ఏం జరిగింది, హౌస్లో వాళ్ళు ఎలా బిహేవ్ చేశారనే దాని గురించి మాత్రమే చెప్పాను. దయచేసి ఇది పర్సనల్గా ఎవరు తీసుకోకండి. నాకు ఎవ్వరూ కూడా అక్కడ రివెంజ్ తీసుకోవట్లేదు. ఎవరితో నాకు ఎనిమిటీ లేదు. ఎవ్రీబడి ఈజ్ స్వీట్. బట్ వాళ్ళ నేచర్ ప్రకారం నాకేమనిపించింది అనే ఒపీనియన్ ఒకటి క్రియేట్ అయ్యేది ఒక 10 daysలో. అది మాత్రమే నేను చెప్పాను. దట్ మైట్ బి ట్రూ. బయటకు వచ్చిన తర్వాత డిఫరెంట్గా ఉంటారు. గేమ్లో ఉన్నప్పుడు మనిషి డిఫరెంట్గా ఉంటాడు కాబట్టి అందరూ నేనే గెలవాలనే దాంట్లో ఉంటారు కాబట్టి నాకు కొన్ని పాయింట్స్ రేజ్ అయినా చేశాను. బట్ ఎవరిని కూడా నేను తక్కువ చేయాలని కానీ, మోనల్ని కానీ, లాస్యాన్ని కానీ, సుజాతని కానీ ఎవరిని తక్కువ చేసి మాట్లాడాలనే ఉద్దేశం మాత్రం నాకు లేదు. ఓకే, సూపర్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్. అండ్ థ్యాంక్ యూ. స్వీట్ ఇంటర్వ్యూ చాలా బాగా. అవునా? అండ్ అంతే స్వీట్గా మీరు కూడా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే, హ్యాండ్ కాలేదు. అది హ్యాండ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ. థ్యాంక్ యూ సో మచ్. చాలా షేర్ చేసుకున్నాను నేను. ఐ హోప్ దీని ద్వారా అయినా కొంతమందికి తెలియాలి ఏంటి అనే క్లారిటీ రావాలి. ఎవరితో ఎంత మంచి బాండ్ ఉంది నాకు అనేది ఒకటి తెలియాలి జనాలకి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్ మీ. థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ టుడే. ఐఎమ్ హ్యాపీ.